జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సభకు సంబంధించి కావచ్చు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అధికారుల సమన్వయంతో సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా మరి సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే దాదాపు 1100 మంది పోలీస్ సిబ్బంది యొక్క సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి విధులు నిర్వహించబోతా ఉన్నారు. 10 మంది డిఎస్పీలు కావచ్చు, ఆ తర్వాత 40 మంది సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది కూడా యొక్క సీఎం సభకు సంబంధించినటువంటి విధులు నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదేవిధంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఇక సీఎంకు సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం అధికారి ఎవరైతే ప్రత్యేక అధికారి వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే సీఎం వచ్చేటటువంటి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి స్థలాన్ని కావచ్చు, మరోవైపు సభా స్థలాన్ని కావచ్చు ఇప్పటికే పరిశీలించి పోలీస్ శాఖకు కావచ్చు, అధికారులకు కావచ్చు పలు సూచనలు, దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా సీఎం సభకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా, మొత్తానికైతే ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకైతే ఒకవైపు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సభ స్థలి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనుక అన్ని అరేంజ్మెంట్స్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మున్సిపల్ ఎన్నికల వేళ ఇక్కడికి రావడం అనేది ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒకంత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసినట్లయితే కనుక జయశంకర్ జిల్లా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రావడం ఇది రెండవసారి అని చెప్పుకోవచ్చు. మొదటిసారి చూసినట్లయితే గనక కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో మరి కాళేశ్వరానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రెండవసారి యొక్క మున్సిపల్ ఎన్నికల వేళ యొక్క సభకు రాబోతా ఉన్నారు. పలు అభివృద్ధి పనులు కూడా ఆయన పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా దాదాపు అంటే 12:50 ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు హెలికాప్టర్ మార్గం ద్వారా. అక్కడ ఏదైతే కొడవటంచ ఆలయానికి సంబంధించి పునరుద్ధరణ పనులు కావచ్చు పరిశీలిస్తారు. అదేవిధంగా 12 కోట్లతో చేపడుతున్నటువంటి గెస్ట్ హౌస్లను కూడా వారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత కోటంచ ఆలయంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. ఇట్లా దాదాపు 45 నిమిషాల పాటు కొడవటంచ ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడపబోతా ఉన్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదైతే చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామప్ప క్వార్టర్స్ ఎదురుగా చెరువుశిఖం భూమిలో జరుగుతున్నటువంటి అయితే ఓపెన్ ప్లేస్లో జరుగుతున్నటువంటి సభాస్థలికి వారు చేరుకుంటారు. దాదాపు మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే కనుక 3 గంటల ప్రాంతం నుంచి 5 గంటల వరకు యొక్క సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతా ఉన్నారు. సో 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత దాదాపు అంటే 5 గంటల వరకు కూడా సభ ముగిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక టీపీసీసీ హోదాలో అప్పుడు రేవంత్ రెడ్డి కొడవటంచకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత కావచ్చు, ఆలయ అభివృద్ధి కావచ్చు, అదంతా జరగాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అంటే నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అప్పుడు ఆయనకు వివరించడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా మరి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అక్కడ ఆలయ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ముఖ్యంగా ఆయన కొడవటంచకు సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి నిధుల్ని కేటాయించడం కావచ్చు, మరి టీపీసీసీ హోదాలో ఇచ్చినటువంటి మాటను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆ హామీల్ని నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సభకు సంబంధించి మరి ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మున్సిపల్ ఎన్నికల వేళ ఏదైతే మనకు సంబంధించి భూపాలపల్లి జిల్లాకు కావచ్చు, మరోవైపు పక్కనే ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించి కూడా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పరకాల పట్టణానికి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలో జరిగేటటువంటి భూపాలపల్లి పట్టణంలో జరిగేటటువంటి యొక్క సీఎం రేవంత్ రెడ్డి సభ అనేది కేవలం భూపాలపల్లికే పరిమితం కాకుండా ఏదైతే ములుగు కావచ్చు, అదేవిధంగా పరకాలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి మున్సిపల్ ఎన్నికల వేళ నెలకొంది. ఏదైతే జిల్లా తరలిపోతుంది అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా జిల్లా తరలిపోదు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తారు అని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఇదివరకే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే భీమ్గన్పూర్ చెరువు కావచ్చు, DBM 38 కావచ్చు, అదేవిధంగా చెరుపుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి పట్టణానికి సంబంధించి వరాల జల్లు కూడా కురిపించేటటువంటి అవకాశం ఉందని కూడా పలువురు భావిస్తున్నటువంటి వేళ సో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల వేళ ఈ యొక్క ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సభ పెట్టడం కావచ్చు, మరి వాళ్ళంతా కూడా తరలి రావడం కావచ్చు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చోటు చేసుకుంది.